ఒక బాబు నాకు తెలిసిన పిల్లోడే, ఆ పిల్లోడి పేరు యోహాన్. వాడు ఎప్పుడు చూసినా కన్నీళ్లు గార్చి ప్రార్థన చేసుకునేవాడు, ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసుకునేవాడు. చర్చిలో అట్లా చేసేవాడు, ఇంట్లో కూడా అట్లే చేసేవాడు. కన్నీరు గార్చి ప్రార్థన చేసుకునేవాడు. దేవా, మా నాన్న రక్షించు, మా అమ్మని రక్షించు, మా కుటుంబాన్ని రక్షించు, మమ్మల్ని దీవించు, మాకు దరిద్రత తీసేయి. ఇక ఎప్పుడు ప్రార్థన చేసుకున్నాడు. ఒకరోజు వాళ్ళ ఆయన వచ్చి ప్రార్థన చేసుకుంటూ ఉంటే వెనక నుంచి వచ్చి అట్లా అతనికి ఏ అలవాటు ఉందంటే బీడీలు తాగే అలవాటు. ఏమరా ఎప్పుడు ఆడదాంట్లో కూడా ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తావు, నేను కాదురా నీకు ఇది చెప్పిన వాళ్ళ నాన్న చర్చలోని అని ఇట్లా తీసుకుంటాడు. వాడు వచ్చి చర్చిలోకి అని ఏడ్చుకుంటూ చూడండి. ఇక్కడ చూడ తండ్రి రాంగ్ రూట్లో పోతున్నాడు. వాడేమి సినిమాల చుట్టూ తిరగలేదు, వాడేం బిడీలు తాగలేదు, వాడు ఇంకోటి చేయలేదు. భక్తి చేస్తుంటే అభ్యంతరం చెప్పే దినాల్లో ఉన్నాం మనం, తెలుసా మీకు? నువ్వు ఇష్టం వచ్చినట్టు తిరుగు, ఎవరు అడగరు నేను. తిను, తాగు, తన్ను లేకుంటే తన్నించుకో, లేకపోతే అన్నీ అయిపోగొట్టుకో, ఇష్టానుసారంగా బ్రతుకు, ఎవ్వరు అడగరు నేను. కానీ నేను మారినాను అని చెప్పు, అందరూ వస్తారు అభ్యంతరం చెప్పడానికి. జాగ్రత్త. మనం ఏ దినాల్లో ఉన్నామంటే చెడ్డ దినాలలో ఉన్నాం. మంచిని చెడుగా చూడండి, మంచిని మంచిగా ఒప్పుకోకుండా చెడును మంచి అని ఒప్పుకునే దినాలలో మనం బ్రతుకుతున్నాం.